చేయడానికే. అందరికీ కూడా ఈరోజు పోలీస్ అక్క ఒక మహిళ ఏదైనా ఇబ్బంది పడితే పోలీస్ స్టేషన్కి నిర్భయంగా వచ్చి సోదరి లాంటి పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి న్యాయం పొందాలని చూస్తున్నారు. అదేవిధంగా డయల్ 112 చేస్తే గ్రావిటీని బట్టి పోలీసులే ఇంటికి వచ్చి కంప్లైంట్ తీసుకునే పరిస్థితి ఉంది. మీరు మార్పు చూసి ఉంటారు. సో ఇంకా వచ్చేటువంటి బాధితులకి పోలీస్ అని అంటే ఇది నాకు మంచి భరోసా ఇచ్చే కేంద్రం అనేటువంటి ఆలోచనని, ధైర్యాన్ని మనం ఇస్తున్నాం. ఇప్పుడు మనం కొత్త ప్రోగ్రామ్స్ అనేది కాకుండా ఉన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మన ప్రయారిటీ మహిళల రక్షణ, బాలబాలికల రక్షణ, రెండవది సైబర్ నేరాల నిరోధన, మూడవది సమాజంలో శాంతి భద్రతలను పెంపొందించడం, నాలుగవది గంజాయి డ్రగ్స్ లాంటి ఈ ఉత్ప్రేరకాలను నిరోధించడం, అదేవిధంగా సమాజంలో చెడు నడత కలిగిన వాళ్ళని సంస్కరించుకోవడం, అదేవిధంగా ప్రజలకి పోలీస్ సేవల్ని దగ్గరగా చేయడం. దానిలో భాగంగానే డయల్ 112 డోర్ స్టెప్ ఎఫ్ఐఆర్ తీసుకొని రావడం జరిగింది. దీన్ని ఇంకా బలోపేతం చేయడం జరుగుతుంది. ఇంకా మున్ముందు అంటే సమాజంలో పోలీస్ అని అంటే చెడ్డవాడు ఎవడైతే చెడు నడత కలిగిన వాడు భయపడే పరిస్థితిని చట్టరూపంగా భయం పెట్టే పరిస్థితిని మనం తీసుకురావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ విలేజెస్ ఉన్నాయో ఈ ఏరియాలో ఉన్న విలేజెస్ మీద చాలా చిన్న ఇన్సిడెంట్ను కూడా చాలా పెద్ద దృష్టితో సూచించి దాన్ని పెద్ద నేరం వైపు మళ్ళకుండా చూస్తున్నాం. గత సంవత్సరం ఈ సంవత్సరం ఎట్లా ఉంది సార్ నేరాల పరిస్థితి? మన దగ్గర జిల్లా వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళ నుంచి రిక్వెస్ట్ తీసుకొని ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ మనం ప్రపోజల్స్ పంపుతాం. అట్లే జిల్లా ఇప్పటి వరకు మనకు పెద్ద